విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి మరొక అద్భుత అవకాశానికి రోగులకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. జాతీయ స్థాయిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించి విశాఖలోని ఆంకాలజీ విభాగాధిపతి శిల్ప ఎంపికయ్యారు. ఆ దశలో మనమున్న ఈ ప్రాంతంలోనే ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ ఆంకాలజీ విభాగం మొదటి ఫ్లోర్ లో ఉంది. ఈ సిఎస్ఆర్ బ్లాక్ లోని మొదటి ఫ్లోర్ లో ఈ ఆంకాలజీకి సంబంధించిన పరీక్షలు, దానికి సంబంధించి పరిశోధనలు జరుగుతాయి. సహజంగా చూసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంబంధించి వైద్యం చాలా ఖరీదుగా ఉంటుంది. ఒక సిట్టింగ్ లోనే దాదాపు 4 లక్షల విలువ చేసే మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ దశలో ఈరోజు చూసుకుంటే దాదాపు 35 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా ఈ క్యాన్సర్ సోకినట్లు గుర్తించినట్లయితే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అంగీకరించినట్లయితే వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం కాకుండా ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుంది. దాదాపుగా చూసుకుంటే సహజంగా ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంబంధించి 11 నుంచి 17 సిట్టింగ్స్ వేయాల్సి ఉంటుంది. ఒక్కో సిట్టింగ్ కి దాదాపుగా 4 లక్షల విలువ చేసే మెడిసిన్ అవసరం ఉంటుంది. ఈ దశలో లక్షల రూపాయల విలువ చేసే ఈ వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆంకాలజీ విభాగాధిపతి శిల్పను ఎంపిక చేయడం ఒక రకంగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి ఒక అవకాశంగా మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంబంధించి కొంత రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వివిధ రకాల ఏదైతే వాతావరణ కాలుష్యం కావచ్చు, లేదా వాహన కాలుష్యం, ఇట్లాంటి అంశాలు, అలాగే కొందరు అలవాట్లు, సిగరెట్లు, ఇట్లాంటి అంశాల నేపథ్యాన్ని కూడా చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ కి గురవుతున్నారు. అయితే ఆఖరి స్టేజ్ లో దీన్ని గుర్తించడం ద్వారా చాలా మంది అనారోగ్యం గురయ్యి మృత్యువాత పడడమే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ దశలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని ఈ ఆంకాలజీ విభాగంలో ఏడాది కాలం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో అంగీకారం కుదరడంతో ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ దశలో ఎవరైతే ఆసక్తి ఉన్నారో, అట్లాగే దీనికి సంబంధించి క్యాన్సర్ ఇప్పటికే సోకి ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వర్గాలు వచ్చినట్లయితే వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడమే కాకుండా ఉచితంగా లక్షల రూపాయలు విలువ చేసే వైద్యానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉచితంగా అందించే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఇట్లాంటి చాలా ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రిలోనే ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించడం పట్ల ఉత్తరాంధ్ర వాసులు కొంత సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని వేరు ప్రాంతాల్లో కూడా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంబంధించి చాలా మంది బాధపడుతున్నారు. ఆర్థికంగా స్థితివంతులు కాకపోవడంతో వారు వైద్యం చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ దశలో ఈ రకమైన అవకాశం లభించడంతో చాలా మంది రోగులు, వారి సంబంధికులు కూడా కొంత ఊరట కలిగించే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.